ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మొన్న కర్నూలు బస్ ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఎంతమంది సజీవ దహనం అయిపోయారు, ఎవరి నిర్లక్ష్యమో ఇప్పటికీ ఇంకా తేలలేదు. అది బస్సువా, డ్రైవర్దా, బైకర్దా అనేది. మరి అది అవ్వక ముందే చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఆ కంకర్ ఏదైతే ఉందో లారీది వచ్చి మొత్తం కంకర్ అంతా బస్సులో ఒక వీడియో చూసాను మేడం నేను నిన్న. వీడియోలో క్లియర్ గా చూపించారు ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనేది. మరి ఎంతో మంది ప్రాణాలు పోయాయి. మరి 4 కూతుర్లు, ఒక కూతురు పెళ్లి చేశాడు ఆ తండ్రి, డ్రైవర్ అంట. ఇంకా 3 కూతురు చక్కగా చదువుకుంటున్నారు, చదువులో తల్లులు నా బిడ్డలు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అది వింటుంటే ఎంత అంటే ఎవరు ఇప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీ? అన్యాయంగా చనిపోయారు కదా, చంటి పిల్లలు చనిపోయారు, పిల్లలు అనాథలు అయిపోయారు, తల్లిదండ్రులను కోల్పోయారు, 3 కూతుర్లను కోల్పోయిన ఆ తల్లి వేదన అసలు మరి ఆ స్పాట్లో మనం లేం, కానీ తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. ఒక్కసారి చూసుకుంటే మేడం ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఎవరు దీనికి బాధ్యులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డ్రైవర్స్ నెగ్లిజెన్సీ అండి. ఇప్పుడు ఆకాశంలో, సముద్రంలో భయాలు ఉంటాయి కదా, భూమి మీద భయం ఏంటి చెప్పండి? భూమి మీద 8 చక్రాలన్నా ఉంటాయేమో. మరి పెద్ద పెద్ద బస్సులకి డబుల్ వీల్స్ ఉంటాయి, బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటాయి. దానికి కూడా స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు భూమి మీద చక్కగా వెళ్ళవలసిన బస్సులు యాక్సిడెంట్లు అవ్వడం ఏంటి? నెగ్లిజెన్సీ. తర్వాత ఒక మంచి ట్రైన్డ్ డ్రైవర్స్ని తీసుకుంటున్నారా లేదా? వాళ్ళకి హ్యాబిట్స్ లేని వాళ్ళని తీసుకోవాలి, డ్రింకింగ్ అలాంటివి. ముఖ్యంగా మధ్యదారిలో చెకింగ్ కూడా వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు ఆర్టీసీ మనకి మధ్యలో వాళ్ళకి స్క్వాడ్ ఎక్కుతారు, ఇది మన లోకల్గా తిరిగే బస్సెస్, నెంబర్ బస్సులకి. మరి వీటికి లేదా? వీటికి కదా ఉండాలి. నైటు పగలు ఏ టైం పడితే ఆ టైం తిరిగే ఈ బస్సులు, వీళ్ళకి చెకింగ్ అంటూ ఏమీ లేదా? మరి ఉన్నప్పుడు సడన్గా చెక్ చేస్తే వాళ్ళకి పట్టుబడతారు, తాగారా లేకపోతే ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటో. ఇప్పుడు కొత్తగా ఫోన్లు మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేస్తాం. ఫోన్ లేని మేడం, వీడియో చూస్తూ కూడా డ్రైవ్ చేస్తున్నారు. అవును కదా. నాకు తెలిసి పాపం సముద్రం మీద ఉన్నవాళ్ళు, పైన ఆకాశంలో పైలట్లు మొబైల్స్తో మాట్లాడుతూ డ్రైవ్ చేయట్లేదేమో పాపం. మిగతా అందరూ అన్ని డ్రైవింగ్స్లోనూ ఫోన్ మాట్లాడుతూనే లేకపోతే ఏదో వింటూనే డ్రైవ్ చేస్తున్నారు. ఈ మొబైల్స్ ఒకటి. అసలు రీజనింగ్స్ ఏంటి? చెకింగ్ చేస్తే, సడన్ విజిట్ చేసి చెకింగ్ చేస్తే కొన్ని బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకేం చెప్తున్నానంటే, ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు చాలా ప్రమాదకరం. అవి అంత బ్యాలెన్స్డ్గా ఉండవు. వెళ్తుంటేనే అది ఎలా అంటే వెడల్పు తక్కువ ఉంటుంది, పొడుగు ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు అదేంటో నాకు ఇలా ఊగుతున్నట్టు ఫీలింగ్ ఏమో, మేబీ నాకు తెలియదు, అలా ఊగుతున్నట్టు ఉంటాయి అవి. అంత బ్యాలెన్స్ చేయాలి. పైన ఎంతమంది మనుషులు, కింద ఎంతమంది మనుషులు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది ఊగుతున్నట్టు? ఇంకా చెప్పాలంటే ఈ పెద్ద బస్సులు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో తెలుసా? మామూలుగా వెళ్ళట్లేదు, రై అని తిప్పుతున్నారు, ఇలా తిప్పుతున్నారు. అమ్మో, ఆ కర్వ్స్ ఏంటి అసలు, అట్లా తిప్పడం ఏంటి? అంత బరువు మీద వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి? ఆ డ్రైవర్స్కి తెలీదా? ఇంకా చెప్తారు, బస్సు మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఓనర్స్, మీకు ఇన్ని గంటల్లో మీకు రీచ్ అవుతుందండి, గ్యారంటీ అని చెప్తారు. మనం ఏంటి, తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు 10 గంటల జర్నీ అంటే 8 గంటలకు వెళ్ళిపోతే బాగుండు. మధ్యలో మనం అడుగుతాం, ఇంకెంతసేపు పడుతుందని డ్రైవర్ని అడుగుతుంటాం. మనకు అంత తొందరపాటు ఉండబట్టే వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. అలా అంత ఫాస్ట్గా త్వరగా డెస్టినేషన్ తీసుకెళ్ళగలుగుతున్నారు కాబట్టి జనం కూడా ఎక్కుతున్నారు. ఈ రెండు కూడా తప్పే. తొందరపాటు ఎందుకు? టైం ఏదైనా సరే ఒక టైం ప్రకారం చేసుకోవాలి, అంత తొందర ఎందుకు? దానివల్ల కూడా వాళ్ళు తొందరగా రీచ్ అవ్వాలని చెప్పి చాలా ఫాస్ట్గా తీసుకెళ్తూ ఉంటారు. ఇన్ బిట్వీన్ వాష్రూమ్స్కి వచ్చినా కూడా బస్సును ఆపమనే ప్రశ్న ఉండదు. వాళ్ళు కూడా ఆపడానికి వాళ్ళు అనుకున్న దగ్గరే ఆపుతారు, కానీ ఆపరు. ఎక్స్పీరియన్సెస్ చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. మరి ఇలా ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వవా? పక్క నుంచి చూడండి, మిడ్-నైట్ 1 o'clock 2 o'clock కూడా 2 వీలర్స్ మీద జర్నీ చేస్తూనే ఉన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ 2 వీలర్ మీద తిరిగే వాళ్ళని మీరేమంటారు? భయభక్తులు ఉన్నాయా? ఇంకా దానికి లగేజ్ వేసుకుని వీపుకి ఒకటి, ముందు ఒకటి, పక్కన ఒకటి, వెనకాల ఒకటి, ఇన్ని వేసుకుని సింగిల్ ఆర్ డబల్ వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, అన్ని డిఫరెంట్ వెహికల్స్ అన్నీ కూడా అదే హైవే మీద జర్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే, ప్లేస్ ఒకటి తక్కువ అవుతుంది అక్కడ. ఆ తక్కువైనప్పుడు ఎటు వెళ్తున్నాం, మనం అటు తిప్పాలి, కన్ఫ్యూజన్స్. 2 వీలర్స్ వాళ్ళు కొంచెం ప్లేస్ ఉన్న ఇలా వచ్చేస్తుంటారు, అది తప్పించబోయి కూడా వీళ్ళు పడుతూ ఉంటారు. అలాగే 4 వీల్స్ ఏ బండి అయినా కానీ మ్యాచ్ అనేది కుదరదు.
ఇప్పుడు మనకి ఒక 4 రోడ్ ఉందనుకోండి, 4 రోడ్డు కూడా సరిపోవట్లేదు. అక్కడ రాస్తారు, ఇక్కడ టిప్పర్లు వెళ్ళాలి, ఇక్కడ 2 వీల్ వెళ్ళాలి, ఇక్కడ 4 వీల్ వెళ్ళాలి అని రాస్తారు. హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అది? స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఉండాలి. ఈ ఈ ఈ దారిలో ఈ బళ్ళే వెళ్ళాలి, ఈ దారిలో ఈ బళ్ళే వెళ్ళాలి అని. ఇప్పుడు 6 రోడ్ కూడా చేస్తుంటారు ఒక్కొక్క చోట. 6 రోడ్స్ ఉన్నప్పుడు నీ రోడ్లో నీ వేలో నువ్వు ఎందుకు వెళ్ళవు? 2 వీలర్స్ కూడా ఇటు వచ్చేస్తారు, అది రాంగ్. సో ఆ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. మధ్యలో వాళ్ళకి చెకింగ్ అనేది ఎవరికైనా, బస్ వాళ్ళే కాదు, ఈ హైవేల మీద వెళ్తున్నప్పుడు నైట్ పెట్రోలింగ్ చేసేవాళ్ళు కానీ నైట్ షిఫ్ట్లో ఎవరైనా ఉంటే కూడా అక్కడ వాళ్ళని వాచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాగి డ్రైవ్ చేస్తున్నారా? ఇప్పుడు బస్సు అయింది తప్పు లేదు, 2 వీలర్ వాళ్ళే తాగి వెళ్తున్నారు, 2 వీలర్స్ వాళ్ళే అడ్డం వచ్చారు, బస్సు అయింది తప్పు కాకపోవచ్చు, కానీ బస్సులో వాళ్ళకే నష్టం జరుగుతుంది, వాళ్ళకే జరుగుతుంది, వీళ్ళకి కూడా జరుగుతుంది. ఇప్పుడు కర్నూలు కేసు అదే కదా. ఇప్పుడు చేవెళ్ళ తీసుకుంటే కూడా టిప్పర్ ఒకటే వస్తుంది. టిప్పర్ అంటే ఎంత హెవీ ఉంటుందండి, అది కూడా హెవీ కంకర్ ఉంది దాని నిండా కదా. ఈ యాక్సిడెంట్ ఎప్పుడైంది? మార్నింగ్. ఆ టైంలో టిప్పర్లు వెళ్ళడం ఏంటండి? ఇది స్కూల్ జోన్ అని చెప్పి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తాం ఆ జోన్లోకి వచ్చినప్పుడు. మార్నింగ్ అవర్స్ కాలేజెస్, స్కూల్స్, కూలి పనికి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అందరూ ఆ టైంకి వెళ్తుంటారు. టిప్పర్ని ఎందుకు అలౌ చేయాలి? నా బెడేస్ 6:30, 7 o'clockకి బయలుదేరి వెళ్తారు వీళ్ళందరూ ఆఫీసులకి, స్కూళ్ళకి. అలాంటప్పుడు టిప్పర్స్ని మార్నింగ్ 6 వరకు ఆపేయాలి, వాళ్ళని మహా అయితే 7 వరకు ఆపేయాలి. వీళ్ళు ఏంటంటే 24 hours అన్ని హెవీ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, 2 వీల్తో సమానంగా హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అదెంత ఉంటుంది, ఇదెంత ఉంటుంది? అసలు అది కనిపిస్తుందా వాళ్ళకి? ఈ గుద్దేది తెలియదు, ఏమి తెలియదు. ఆ టిప్పర్ వచ్చి బస్సును గుద్దుకుంటే అందులో ఉన్న కంకరంతా వచ్చి ఇందులో పడితే ఎంత దెబ్బలు తగులుతాయి. కూరుకుపోయారు అందరు. వాళ్ళని తీయడానికి ఎంత కష్టమైంది. 3 ఆడబిడ్డలు, అసలు అన్యాయం. ఒక ఇంటి పిల్లలు, 3 మహాలక్ష్మిలాగా 3 ఎంత అందంగా ఉన్నారు చూడండి. అసలు 3 స్పాట్ డెడ్ అంటే ఆ కడుపు శోకం ఎవరు తీర్చేదండి? ఆయన డ్రైవర్ అయ్యి ఉండి కూడా ఎంత చక్కగా పెంచాడు, ఎంత బాగా చదివించుకుంటున్నాడు. మా ముందు అమ్మాయికి పెళ్లి చేశారనుకోండి, ఈ 3 కూడా చదువుతున్నారు, మంచిగా చదివించాలి, ఒక మంచి అబ్బాయికి పెళ్లి చేయాలి, మాకన్నా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి మా పిల్లలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. మాకంటే 4 మెట్లు, కనీసం 1 మెట్టన్నా పైన పెట్టాలి మా పిల్లలని, కాలు చేయి కూడా తీసుకునే ఎంతో ఇదిగా చదివిస్తూ ఉంటారు. ఆ పిల్లలు కూడా మంచి బ్రిలియంట్స్, బాగా చదువుతున్నారు అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటేనండి, ఇది ఒకవైపు ఒక కారణం అని మనం అనుకోలేము. ఇప్పుడు ఏదైనా వద్దు అన్నప్పుడు ఆగాలి. భార్యాభర్తల్లో సమన్వయం ఉండదు అసలు. భర్త ఒకటంటే భార్య ఒకటి, భార్య అంటే భర్త ఒకటి. ఇక్కడ కూడా అదే జరిగింది. భర్త వద్దులే, నువ్వు ఉన్నావుగా ఫంక్షన్లో, నువ్వు ఉండు అక్కడ, పిల్లలు కాలేజీకి పోతారు అన్నప్పుడు లేదు ఉండాలి పిల్లలు లేకపోతే ఎట్లా అని పిల్లల్ని కూడా పిలిచింది. ఏంటంటే చక్కగా ముద్దుగుమ్మల్లాగా ఉన్నారు, అందంగా ఉన్నారు, నా పిల్లల్ని అందరినీ చూపించుకోవాలని ఒక గర్వకారణంగా ఉంటుంది. మంచిగా చదువుతున్నారు, మంచిగా రేపొద్దున మంచి మ్యాచెస్ రావాలి, చుట్టాలలోకి తీసుకెళ్తే మంచి మ్యాచెస్ వస్తాయి, ఇన్ని ఆలోచనలు ఆడవాళ్ళు పోతారు. కాబట్టి లేదు రావాలని అన్నందుకు పంపించాడు. పంపిస్తే చూసారా ఏమైందో. అంటే ఎందుకు వద్దన్నారు? 1-2 సార్లు ఆగాలి. ఈ ఫంక్షన్ కాకపోతే ఇంకో ఫంక్షన్లో చూడలేదా ముందు? ఎప్పుడు నెక్స్ట్ చూడబోరా? ఆగచ్చు కదా. అంటే ఆగటం అంటే ఇదే. వద్దు అన్నప్పుడు ఆగాలి. ఎవరు భార్య అన్నా సరే భర్త ఆగాలి. లేదు ఎవరిష్టం వాళ్ళు అనుకుంటే కనుక కొన్ని పర్యవసానాలు బాగుండవు. ఒక్కొక్కసారి అన్నీ ఆలోచించాలి. 3 ఆడపిల్లలు అలా తీసుకెళ్ళకపోతే ఏమైంది? అది ఒక్క పాప మిగిలిన ఎంత బాగుండేది అనిపించింది నాకు. మొత్తం 3 పోయారు. సో ఇదంతా ఏంటంటే మన నెగ్లిజెన్సీ కొంత ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే, ఇప్పుడు రోడ్లు చూడండి ఎంత అధ్వాన్నంగా ఉంటున్నాయో. హైవేలు వదిలేస్తే బయటకు వెళ్తే రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటున్నాయో చూడండి. చేవెళ్ళ నుంచి రోజు ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే అన్ని రోడ్లు బాగున్నాయా? గుంతలు. ఇప్పుడు వర్షం వచ్చిందంటే వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంటుంది. మన నాలాలు ఉంటాయి, అవి ఓపెన్ ఉన్నాయా లేకపోతే క్లోజ్ ఉన్నాయా? ఓపెన్ ఉంటే మనకు కనిపించదు. మరి ఎన్నో ఉంటూ ఉంటాయి. రోడ్లు బాగు చేసే పరిస్థితి చాలా తక్కువ. ఇప్పుడు మెయిన్ యాక్సిడెంట్లు అవటానికి రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడం ఒక కారణం. పెద్దగా వైడ్గా లేకపోవడం. అంత హెవీ బండ్లు వెళ్ళాలి అని అంటే ఆ గతుకులు గుంతల్లోంచి ఇలా వెళ్ళే ఎంత డ్రైవర్ ఎంత కష్టపడతాడో తెలుసా మీకు? లోపల ఇంతమందిని సేవ్ చేయాలి. అతను తన కెపాసిటీని అంతా చూపించి, తన టాలెంట్ అంతా చూపించి క్లచ్ని పట్టుకోవాలి, బ్రేక్లు వేయాలి, స్పీడ్ లిమిట్ పెట్టుకోవాలి, ఆ గుంతల్లోంచి ఇటు తిప్పాలి, మళ్ళీ ఇటు తిప్పాలి. ఎంత కష్టమో తెలుసా డ్రైవింగ్. సో రోడ్లు కూడా బాగు చేయించాలి. తర్వాత టిప్పర్స్ని, హెవీ వెహికల్స్ని మార్నింగ్ 6:30, 7 వరకు ఆపేయాలి. ఇంకొక గంటగా అని ముందుకు పంపిస్తే మాత్రం ఫైన్ వేయాల్సిందే. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు అవన్నీ ఉంటూనే ఉంటాయి. మరి ఏం చేస్తున్నారు? ఇవన్నీ కారణాలు కాదంటారా? అంత హెవీ వెహికల్స్ని ఆ మార్నింగ్ టైంలో ఎందుకు పంపించాలి? ఇంకా నన్ను అడిగితే ఈవినింగ్ కూడా 8 తర్వాతే వదలాలి.
ఇప్పుడు మనకి ఉద్యోగాలు ఎలా ఉన్నాయండి సిటీ లోపల చూసుకోండి, అర్ధరాత్రి వరకు కూడా ఉద్యోగాలు చేసి ఇంటికి వస్తూ ఉంటారు. రోడ్లన్నీ బీభత్సంగా ట్రాఫిక్తో జామ్ అయి ఉంటున్నప్పుడు అక్కడ ట్రిప్పర్లు, పెద్ద పెద్ద ట్రక్కులు, పెద్ద పెద్ద డబుల్ డెక్కర్ బస్సులు ఏంటండి అది? అందుకని నైట్ 8 తర్వాతే వాళ్ళని అనుమతించాలి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోకపోతే యాక్సిడెంట్. ఇప్పుడు చూడండి, ఈరోజు 3 అయ్యాయి, 3 బస్సు యాక్సిడెంట్స్ అయ్యాయి, నిన్న 3, 2 అయినాయి నిన్న. ఇలా రోజుకి ఇలా జరుపుకుంటూ పోతుంటే యాక్షన్ తీసుకోరా? అసలు ఒక్క రోడ్డు సరిగ్గా ఉందా? అసలు హెవీ వెహికల్స్ ఎందుకు అదుపు చేయరు? వాటికి ఒక టైం లిమిట్ ఎందుకు పెట్టరు? చెక్కింగ్ ఎందుకు పెట్టరు? ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా అయిన దానికి కాని దానికి అస్తమానం ప్రయాణాలు చేయడము, తర్వాత ప్రతిదాన్ని ప్రిఫర్ చేయటం, డబల్ డెక్కర్స్ ఏది దొరికితే అది బస్ ఎక్కి ముందు వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఆలోచించండి. నన్ను అడిగితే ఆ డబల్ డెక్కర్స్ ఉండకూడదండి, చాలా డేంజర్ అవి అసలు. ఇప్పుడు చూడండి, మొన్న కర్నూలు దాంట్లో ఒక స్టైర్ వాళ్ళు సేవ్ అయ్యారు, ఒక స్టైర్ వాళ్ళు అందరూ పోయారని చెప్పారు. అవసరమా చెప్పండి? ఎన్ని కుటుంబాలు పాడైపోయాయి అక్కడ, ఎంతమంది అనాథలు అయి ఉంటారు, ఎంతమంది ఎన్ని ఎన్ని వాళ్ళ ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ కోల్పోయి ఉంటారు కదా. ఏదో ఇల్లుగాలి ఒకటి ఏడుస్తుంటే ఇంకోటి ఏదో సామెత చెప్తారు, అట్లా బంగారం ఎత్తుక్కోవడానికి వెళ్ళారంట ఆ ట్రక్కుల దగ్గర, బస్సు యాక్సిడెంట్ అయిన దగ్గర. ఎంత దారుణం చూడండి. మనిషికి, మనిషి ప్రాణానికి, జీవితానికి విలువ లేదు. అటు చేస్తే బంగారం దొరుకుతుందేమో అని వెళ్ళి ఎత్తుక్కునే ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. గవర్నమెంట్ చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర సంక్షేమం, ప్రజా సంక్షేమం ఏం చేస్తున్నారు? రోడ్లు వెరీ 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 ఇంపార్టెంట్ కదండి. మరి చిన్న దెబ్బ తగిలితేనే ఎంత అనిపిస్తుంది, మరి అన్ని ప్రాణాలు కోల్పోయారు. మరి ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఓన్లీ డ్రైవర్దే అంటారా మీరు? తప్పు కదా. టిప్పర్ వాడు గుద్దాడా, బస్సు వాడు గుద్దాడా, ఇది అనవసరం. ఏదైనా సరే ఆ స్పీడ్ మీద, హెవీ మీద ఊరికి ఇట్లా టచ్ చేసినా సరే అక్కడ చొట్టపడే ఛాన్స్ ఉంటుంది, ఇంక ప్రాణాలు పోతే. కాబట్టి ఆ హెవీ ట్రక్స్కి వాటికి టైం పెట్టాలి, చెక్కింగ్లు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. థ్యాంక్ యూ.